మరి అంబిక అంబాలిక భర్త అయినటువంటి విచిత్ర వీర్యుడు ఒక జబ్బుతోటి చనిపోయిన తర్వాత మరి కురువంశం ఎలా ముందుకు వెళ్ళాలి? భీష్ముడా పెళ్లి చేసుకోడు. పోనీ రాజు అవుతాడా అంటే రాజు అవనంటాడు. సో సత్యవతి ఏం ఆలోచించిందంటే వీళ్ళ అత్తగారైనటువంటి సత్యవతి నాకు ఇంతకుముందే ఒక కొడుకున్నాడు పరాశర మహర్షితోటి నేను నా కన్యత్వం పోకుండా ఒక కొడుకు కావాలి అంటే అప్పటికప్పుడు పుట్టంగానే పెద్దవాడైపోయి రకరకాలైనటువంటి శాస్త్రాలని తెలిసినటువంటి ఒక కొడుకు పుట్టాడు. అతనే వ్యాసుడు. సో ఆ వ్యాసుడు నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాడు అని చెప్పి అతన్ని పిలిపిస్తుంది. ఈ ఇద్దరు కోడళ్ళకి తను అనుగ్రహిస్తే పిల్లలు పుడతారు అని చెప్తుంది. సరే అని అనుగ్రహించటానికి వ్యాసుడు అంబికను రమ్మంటాడు. కానీ ఇతని మునిగా ఉండే వేషాన్ని చూసి అతని అట్టలు కట్టిన జుట్టుని మసిగా మొత్తం మట్టిగా ఉన్న అతన్ని చూసి వెంటనే కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు అతని అనుగ్రహం కళ్ళు మూసుకోవటం వల్ల పుట్టినవాడు గుడ్డిగా పుడతాడు. అతనే ధృతరాష్ట్రుడు. తర్వాత అంబాలికను వెళ్ళమంటే ఆమె ఇతని రూపాన్ని చూసి కళ్ళైతే మూసుకోదు కానీ ఒళ్ళు కొంచెం షేక్ అవుతుంది, అంటే షివరింగ్ వస్తుంది. ఆ షివరింగ్ వల్ల పుట్టిన బిడ్డ పాండురాజు. అతనికి ఏదో ఒక జబ్బు వల్ల పుట్టి జీవితాంతం ఏదో ఒక జబ్బు వస్తూనే ఆ ఒక శాపంతో చనిపోయాడు. ఇలా పుట్టిన ఇద్దరు ఇలా అయిపోతున్నారే అని చెప్పి అంబికను మళ్ళీ వ్యాసుడి దగ్గరికి వెళ్ళమంటే రెండోసారి కూడా వెళ్ళటం ఇష్టం లేని అంబిక ఈసారి ఒక దాసిని పంపిస్తుంది. ఆ దాసికి అనుగ్రహించిన బిడ్డే విదురుడు, అన్ని శాస్త్రాలు తెలిసినవాడు. అలా కురు వంశాన్ని ముందుకు నడిపించాడు భీష్ముడు.